అరేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. అబ్బో ఆలయ్య వెంకటేశు సరిరారు నీకు బాసు. అరేవా ఏమి ఫేసు. అబ్బో నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంట లేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. ప్రాణ్జాయ పర్ వచన్న జాయ. నీ మొహంలో గ్లామర్ తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆ కళ్ళు దరిద్రం, ఆ ముక్కు చండాలం, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం నీచం చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండవు. ఈ మధ్య ముష్టాళ్ళు మరీ టూ మచ్. టచ్ చేసి జేబులో చెయ్యెట్టి మరీ అడుగుతున్నాను. ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ ని వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు? మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అన్నమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా ఓ 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతాం, తీసుకో. హలో బ్రదర్, సత్యనారాయణ గారు అక్కడ పెట్టారని చాటు చాలా బాగుంది. తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా, అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 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 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు 1 రూపాయి బిళ్ళ దానం చేయండి. బిళ్ళ ఏం నోటిస్తే బుచ్చుకోటి? నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి. 50 రూపాయటే. నువ్వు నాతో వచ్చావనుకో నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడవే. తిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్రబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది ఏమవుతుంది? కాజోల్, కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలంటే పెద్ద పెద్ద కార్లో తిరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? కొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమంటున్నావు? నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. నా పేరు బనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో నిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకబోస్తూ ఉయ్యలుగా నడు. ఏం ఒలకపోయమంటారు? నా పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే చెయ్యి పతనైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి? పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు? అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు వెతుకో, కళ్ళు చెట్టించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపిస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలిగిపోతున్నావు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్
ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా ఏమంటారు? నోరు ముయ్యండి రా. ఆ? రేయ్ డూపి ఏవిఎస్ గడరా. మనిషి జీవితం అనేది ఆ. నీటి బుడగ లాంటిది. ఆ. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకు. అవునరా వాడే వదలండి, వదలండి. ఏయ్! మనం ఊహించని సంఘటనలు ఏయ్, ఎదురవుతాయి. ఆగరా. ఏంటయ్యా అరే ఏయ్, నువ్వు ఎవరు? ఎవరు మీరు? నువ్వు డూపు ఏవిఎస్. రూపీ ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో మేమే డూపులో నువ్వు మాకే డూపేస్తా. మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? అంజలా జబరియా? మిస్టర్, అది సిమ్రానా? రమ్యకృష్ణ ఏంటయ్యా? ఏం మాట్లాడతావు మీరు? ఏంటి మిస్టర్, ప్లీజ్. మాకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తావా? కోటి రూపాయలు ఇదిగో. ఏం మాట్లాడతావు? ఎవరు? ఇదిగో, give respect to respect. ఏయ్, అయ్యో, మా ఏం చెప్- డబ్బులతో ఏయ్, ఏయ్, కూలి ఆయన handle రోజులు చేస్తారండి. తెప్పించుకోవాలా? ఇదిగో, నేను చెప్పేది ఇదిగో. ఇంకా Please, ఏమన్నావు? మిస్టర్, you are be- ఎవరు? ఎవరు? నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను- కుమారా, ఏయ్, కొట్టాలి రా ఏంటి? ఏయ్, it's too much. నాకు పోటీదా? Go on, go on. You will face the music. ఏయ్, చూస్తాను. తప్పకుండా సారీ సార్ ప్లీజ్ అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడుగా. ఎవరా మీరు వాడు డూపి ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా అదిగో అటు చూడండి షూటింగ్ కెమెరా సార్ మమ్మల్ని క్షమించండి సార్. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసాం అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా? అమ్మో. సార్ ఆ. రెడీ సార్ ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో, ఆ, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపే ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఏయ్, ఇంకా నుంచున్నారంటే? అమ్మో. ఏమిటి ఎన్టీఆర్ డూపువా? నువ్వు ఏమన్నారు డూపా? ఓహో అమ్మా కళాం తల్లి, వీళ్ళ మీద లుక్ వేసి చూడమ్మా. చూడయ్యా, సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం, పరిషత్తులో మీ ప్రైజులు కావయ్యా. పైసలు పైసలు కావాలి. పైసామే పరమాత్మ హే. లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి, అడుక్కుని. అర్థమైందా? ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఎక్కడికి రా వెళ్ళేది? హలో, ఎవరు నువ్వు? వారు నేనెవరో నీకు తెలీదా? నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా. ఇప్పుడు ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నావా? చూడండి బాబు, ఎవరితోనే పడుకుని కడుపు నేను చేసుకుని చేస్తాను ఆ చూడరా. క్యాన్సర్ పడుతుంది. సమాధానం చెప్పరా. ఆగరా, ఒరేయ్, ఆగు. డైరెక్టరు షూటింగ్ ఆపోయా? ఆ? ఇదిగో డైరెక్టరు, ఇడు నా బామర్ది. ఆ భగత్ సింగ్ క్యారెక్టర్ ఇడితో వేయించవయ్యా. చూడు, ఆల్రెడీ మేకప్ చేయించి ఫుల్ గెటప్ తో తీసుకొచ్చా. సార్ ఆల్రెడీ ఆ కుర్రాడు కమిట్ అయిపోయాడు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. మా తమ్ముడు ఇంకా బాగా చేస్తాడండి. కానీ అతను తీసేసి యూనియన్ ఒప్పుకోదండి. నా బామర్దితో చేయించకపోతే నా హోమ్ మినిస్టర్ ఒప్పుకోదయ్యా. హోమ్ మినిస్టర్. అదేనయ్యా నా భార్య. ఓహో, సార్ సార్ నేను చాలా పేదవాణి సార్. ఎలావా? 5 ఏళ్ల నుంచి వేషాల కోసం ట్రై చేస్తాను. అరే, వెళ్ళమంటుంటే. దయచేసి నా నోటి కాడ ఆ, ఎలా? సార్. మీకు దండం పెడతా. ఇది ఫుడ్ సమస్య, నాది బెడ్ సమస్య. వెళ్ళవయ్యాళ్ళు. మరి బామర్ది, నువ్వు వెళ్ళి ఆ కెమెరా ముందు నిల్చో. సార్, మీ కాళ్ళు అరే, పెట్టుకుంటా. ఇంకా అలా చెప్పేది? దయచేసి నాకు ఇప్పించండి అరే, సార్. వెళ్ళమంటుంటే. సార్, మీకు దండం అరే, పెడతా. సార్, వెళ్ళవా? మీకు ఆధార్ కార్డు నిన్ను! డైరెక్టరు, తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయవా? ఉద్యమ సూర్యుడు ఉరిమే చంద్రుడు భగత్ సింగురా. ఉరినే ముద్దిడి ఒరిగిన వీరుడు భగత్ సింగురా. భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా, భగత్ సింగురా. గోవిందా 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 ఆర్టిస్టా? అవును సార్. బంగారం అంటే కుర్రాడివి. బంగారం అంటే భవిష్యత్తు ఉంది. చండాలంగా శవాన్ని మోస్తున్నావు. మీరు మాకంటే తప్పదు ఇండస్ట్రీ. మీరెవరు సార్? ఇంకా నయం, అమితాబ్ బచ్చన్ ఎవరన్నా అడిగావు కాదు. నా పేరు తిరుపతి. గేట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే
అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వేళాయిరా, అబ్బాస్కి ప్రేమ దేశం, శ్రీకాంత్కి పెళ్లి సందడి, నవీన్కి పెళ్లి చేయించింది నేనే. సార్ ఒక్క నిమిషం ఈ పాడి పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని. నాదే ఉందయ్యా, నీ కళ్ళలో మెరుపుంది, నీ కంఠంలో మెరుపుంది, నీ చేతిలో మెరుపుంది. ఇట్లా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో, సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం, కాదన్నావు అనుకో వీటితో పాటు శ్మశానం. డిసైడ్ చేసుకో. ఏం తెలిసావు? ఒరే బ్రోకర్ అతవా, ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. ఒక్క కావాల్సింది ఒక్క, అది శవమేటి పెళ్లి ఒకటి. అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం, నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకోను, ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు. సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్, వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. అనుకున్న పాపమే. రేయ్, లాగేండ్రా. తిరుపతి తిరుపతి చచ్చిపోయారా? మనం ఇక్కడ ఉంటే ప్రమాదారా? ఇప్పుడు ఏం చేద్దాం? కలిసి డాన్స్ చేద్దాంరా. జోక్స్ వద్దురా, నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చెప్పనరా? అయినా ఏంట్రా మీ ఆవేశం? బ్రెయిన్స్ లేకుండా పనిచేస్తారు. ఆ తిరుపతి గారిని చంపేశారు, మన సీన్ గడ బతికొచ్చాడా? సారీరా, సీనుగాడి శవాన్ని చూడగానే కంట్రోల్ తప్పాం. ఏంట్రా సారీ? రేపు కోర్టు పనులు నిల్చొని సారీ సార్ అంటే జడ్జి గారు వదిలేస్తారా? చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు కదా. నిజంగానే వాడు చచ్చుంటాడు. వెళ్ళి చూసేస్తావా? పదండి. ఏం మాట్లాడుతున్నాడు చూడు. హీరో అనుకుంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఏం చెయ్యొద్దు బాబు, ఇప్పటికి చేసిన చాలు. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా దాక్కుంటే బెటర్. ఎవరు ఊళ్ళకి వాళ్ళు పారిపోతామా? పోలీసులకి మీ ఊరు అడ్రస్ తెలియదు అనుకుంటారా? అరే ఒక్కడి దొరికితే అందరినీ పట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఉంది, మిమ్మల్ని అందరూ అక్కడ తీసుకెళ్తాను. ఎలా రా వెళ్ళేది? ఎలా వెళ్ళడం ఏంటి? డ్రైవర్ నేను ఒక ఏడ్చాను, నా కారులో తీసుకెళ్తాను. ముహూర్తం బాలేదురా, రావుకాలం వస్తుంది. ఏంట్రా రావుకాలం? అటు నుంచి యమగండ తనకు వచ్చేస్తుంది. ఒరే పదండ్రా, మిమ్మల్ని రాయలసీమ రాళ్లలోనో అడవుల్లోనో వదులుతారు. పదండి. పరిగెత్తండి. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా? అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? అట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. అబ్బా, నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టవా, అదంతా ఉట్టుకునే. ఇక్కడ హీరో ఉంటాడు, అల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు చాపి ఒకళ్ళొకళ్ళు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తారా అంతే. ఓసి తిన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. చాచా ఎంతైనా సినిమా బుర్రే. బక్కోడా, నాది ఇంకో డౌట్ రా. అడుకోవా? సినిమాల్లో ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? పోరాదవా, వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తురు రాకూడదు అంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే, నిజంగా అంతేనంట. నిజంగా అంతే, ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతే అంట. మా అమ్మ మీద ఒట్టు అంతే. మీ నాన్న మీద ఒట్టు అంతే అంట. అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని నీ కత్తెరతో పొడి పొడుతాను. నీకేం కాదు, నెత్తు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరిగింది, ఒక్క పోటు నెత్తు రాదు, నీకేం కాదు. వస్తున్నారే, ఆగిన బండోడా, అయిపోయినా